సింధు దిగు. సింధు దిగు. దిగు. చైన్ బయటికి వచ్చింది. ఒక్క క్షణం అలాగే ఉండుంటే కింద పడేదాన్ని. చూసుకోకపోతే ఎలా? మీరు 2 నిమిషాలు లేట్ గా రావాల్సింది బావా, అప్పుడు బాగుండేది. కొన్ని సందర్భాల్లో జీవితం కూడా ఇంతే, గాల్లో ఊగుతున్నట్టే అనిపిస్తోంది. పడేదాకా తెలుసుకోలేం పడిపోయే స్థితిలో ఉన్నామని. పడిపోయాక ఏమీ చేయలేం, ఏడవడం తప్ప. అందుకే పోగొట్టుకున్నాక ఏడవడం కంటే పోగొట్టుకోకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. అది జీవితమైనా భవిష్యత్తు అయినా. వెళ్ళండి. అలాగే బాబు. పదవే, అలాగే చూస్తావేమిటి? పద. బావా, వాళ్ళకి భలే బుద్ధి చెప్పారు. ఉదయం నువ్వెందుకింటికి లేటుగా వచ్చావు? ఏం లేదు బావా, ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. పర్సంటేజ్ ఎంత? పాస్ అయ్యాను బావా. నేను అడుగుతుంది పర్సంటేజ్ గురించి. మీరు చెప్పినంత రాలేదు. నా తెలివి తగ్గట్టే 50% వచ్చింది. పర్లేదులేండి, లాస్ట్ ఇయర్ కంటే కొంచెం ఎక్కువే వచ్చింది. ఏదో బావగారి కండిషన్స్ వల్ల. అదే క్రమశిక్షణ వల్ల తెచ్చుకోగలిగాను. అది బావా, వచ్చావా? రారా, కరెక్ట్ టైంకి వచ్చావు. డియర్ కామ్రేడ్స్, ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేయందేవనగా, లాస్య ఎంతో కష్టపడి చదివి పాస్ అయిన శుభ సందర్భంగా మీ అందరికీ విందివ్వాలని నిర్ణయించుకుంది. అందుకని అందరూ ఆమోదించి ఆశీర్వదించాల్సిందిగా నా ప్రార్థన. కొంచెం అర్థమయ్యేలా తెలుగులో చెప్పొచ్చు కదే. అబ్బా, జోకా? నేను చెప్పిన తెలుగులోనే. ప్లీజ్ బావా, కాదనకండి. ప్లీజ్ బావా, ప్లీజ్. సరే. బావా ఓకే అన్నారు. ఇంకేంటి బావా ఇలా చూస్తావు? పదండి, రెస్టారెంట్కి వెళ్దాం. ఆది, వెళ్ళి సింధు వాళ్ళని కూడా రెడీ అవ్వమని చెప్పు. అందరం కలిసి వెళ్దాం. అలాగే వదినా. తల్లి, నీ మంచితనానికి చేతులకి దండం పెట్టాలనిపిస్తుంది. నోరు మూసుకుని పదవే, పద. అన్నయ్య రావడం ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే ఈ పాటికి పరిస్థితి ఏమై ఉండేదో ఆలోచించావా? నువ్వు, నీ కడుపులో బిడ్డ ఒకవేళ జరగరంది ఏదైనా జరిగితే అందరం ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది సింధు. ఇప్పటికైనా తెలుసుకొని కాస్త బొల్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. నేనుండగా నా కూతురికి భయమేమిటయ్యా? ఏదైనా అయితే కాపాడుకోవడానికి నేను లేను? ఉన్నారు. అడుగు తీసి అడుగు వేయాలంటే వారం పట్టుద్ది. అలాంటిది ఈవిడ కాపాడుకుంటుంది. ఇదిగో, నన్నేమన్నాను ఊరుకుంటాను, అంతేగాని నా పర్సనాలిటీని అంటే మాత్రం అస్సలు ఊరుకోను. ఏమనుకున్నావో? చాలే, సోదాపండి. సింధు, అందరం రెస్టారెంట్కి వెళ్తున్నాం, త్వరగా రెడీ అవ్వు. ఏంటి, రెస్టారెంట్ కా? అయ్య బాబోయ్, చికెన్ బిర్యానీ, గోంగూర మటన్ తిని ఎన్ని రోజులైందో. సింధు, మనం కూడా వెళ్దాం పదవే. ఆపమ్మా, నీకెప్పుడు తిండి గోలే. గోల కాదే, గోడు. ఇంత సడన్ గా రెస్టారెంట్ కి వెళ్లే ప్రోగ్రాం ఎందుకు పెట్టారు? లాస్య పాస్ అయిందంట, అందరికి పార్టీ ఇస్తానంది, అందుకే వెళ్తున్నాం. పార్టీ ఇస్తోందా? అయితే ఎంచక్క ఐస్ క్రీమ్ కూడా లాగించచ్చు. అమ్మా, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? అసలు బుద్ధుందా నీకు? అదిచ్చే పార్టీకి నన్ను రమ్మని పిలుస్తావా? ఇందాక ఉయ్యల దగ్గర అదేమందో తెలుసా? 2 నిమిషాలు ఆలస్యంగా రావాల్సింది బావా అనంది. అంటే నా చావును కోరుకుంటుందన్నమాట. సింధు, లాస్య గురించి నీకు తెలుసు కదా, తను అందరి మీద కౌంటర్లు వేస్తూ ఉంటుంది. ఆ టైంలో కూడా అలాగే ఏదో సరదాగానే ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా ఎందుకు సీరియస్ గా తీసుకుంటావు? అదేం సరదా కనలేదు, చాలా పొగరుతో అంది. అది అసలు ఎవరు నన్ను అంటానికి? దానికేం హక్కుందని? దాని అక్కకి బావకి ఈ ఇంట్లో సరైన అర్హత లేదు. అలాంటిదది. ఆపో! ఇంకొక మాట నోట్లో నుంచి బయటకు వచ్చిందో అనవసరంగా దెబ్బలు తింటావు.
ఏముందయ్యా? అవేమన్నా జంతికలా సారికి తినడానికి? సక్కుబాయ్ గారో కొంచెం తగ్గండి, లేకపోతే మీ దగ్గర నుంచి అక్కర్లేదు బాబు, అర్థమైంది. వస్తున్నావా లేదా? నేను రాను. నీ కర్మ. రెడీయా? రెడీ అన్నయ్య. వెరీ గుడ్, పదండి. కళ్ళు నొప్పులు రావడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. అన్నయ్య పద. ఏ హోటలో? హలో, దస్పల ఆ? సీతాఫలం గురించి విన్నాను, పూజా ఫలం గురించి విన్నాను. ఈ ఫలం పేరు ఎప్పుడు వినలేదే, కొత్తగా ఉంది. హ్మ్, ఎర్ర బస్ దిగొస్తే అలాగే ఉంటుంది మరి. ఆ? అయ్యో, ఏమైంది లాస్యా? అటు చూడక్క, టేబుల్స్ అన్ని రిజర్వ్డ్ అయి ఉన్నాయి. కానీ నేనేమో ఖచ్చితంగా ఈ హోటల్లోనే పార్టీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ఎలా? అలా మీ చూపు సూపర్ బావా, నిజంగా లేజరే. పదండి పదండి. సార్ మెనూ సార్. ఈ హోటల్లో ఏం స్పెషల్ అమ్మా? అబ్బా, ఎక్స్ట్రా లాపి నీకు కావాల్సింది ఆర్డర్ చేయి. ఇక్కడ మనకి నచ్చింది తినే సీన్ లేదమ్మా. బావ ఏది చెప్తే అది తినడమే. ఆ, ఆ, అంటే మీకేది నచ్చితే మాకు అదే నచ్చుతుంది బావా. బావా, అతను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. ముందు ఆర్డర్ చెప్పండి బావా. ఓకే సార్. లాస్యా, నెక్స్ట్ ఇయర్ అయినా ఫస్ట్ క్లాస్ వస్తుందా? నెక్స్ట్ ఇయర్ ఏంటి బావా, ఇప్పుడే వచ్చిండేది. కానీ మీరు నన్ను కాపీలు తీసుకెళ్ళనివ్వకుండా పట్టేసుకున్నారు కదా. మ్మ్? ఆ, ఛ, అనవసరంగా స్లిప్ అయ్యాను. కాపీల మీద పెట్టి స్ట్రెడ్ చదువు మీద పెట్టవే. ఫస్ట్ క్లాస్ ఏంటి, డిస్టింక్షన్ లోనే పాస్ అవుతావు. ఆ రేంజ్ లో పాస్ అవ్వడానికి నీ రేంజ్ తెలివితేటలు మాకు లేవు తల్లి. ఏదో ఆర్డినరీ బుర్ర అలా అలా నెట్టుకొస్తున్నాం. ఆ, చెప్పడం మర్చిపోయాను. నిన్న ఇలాగే నాన్న నా చదువు గురించి మాట్లాడుతుంటే అమ్మ ఏమందో తెలుసా? దీనికి చదువు అవ్వదు గాని పెళ్లి చేస్తే పని అయిపోతుంది అనింది. ఆలోచిస్తే నాకు నిజమే అనిపించింది. అంటే ఇంతింత పుస్తకాలు చదవలేక కష్టపడడం కంటే ఇంతింత గిన్నెల్లో మొగుడికి వండి పెట్టడం చాలా ఈజీ కదా బావా. వయసుకు తగ్గ మాటలు మాట్లాడవే. అబ్బా, హే, బావ నవ్వారు, బావ నవ్వారు. చాలా రోజుల తర్వాత బావ నవ్వారు. రేయ్, ఇలా రా. ఏంటి సార్? ఒక టేబుల్ రెడీ చేయి. ఏసీ పక్కనే ఉండాలి, లేకపోతే చాలా కష్టం. సారీ సార్, టేబుల్స్ అన్ని రిజర్వ్ అయ్యి ఉన్నాయి. అయితే ఏంటి, బోర్డు తీసి పక్కన పడాయి. సారీ సార్, అలా చేయడానికి వీలు పడదు. ఎందుకు వీలు పడదు? టేబుల్ మీద ఒక బోర్డు పెట్టేస్తే వాడెవడో వస్తాడని మేము కూర్చోకుండా వెయిట్ చేస్తూ ఉండాలా? తప్పదు సార్, అది రూలు. ఏంట్రా ఏంట్రా రూలు? ఆది, కూర్చో.
సారీ సార్, అర్థం చేసుకోండి. వీటన్నింటినీ ఒకరు రిజర్వ్ చేశారు. ఆయనే కాదు, ఒకవేళ మీరు రిజర్వ్ చేసినా సరే వాటిలో వేరే వాళ్ళని కూర్చొనివ్వం సార్. ఇన్ని సీట్లు ఒకేసారి రిజర్వ్ చేయడానికి అంత విఐపి ఆవిడయా? ఆ సారే సార్. ఓ 2 hours వెయిట్ చేస్తే అక్కర్లేదు. అమ్మా సింధు, వేరే హోటల్కి వెళ్దాం పదండి. అంతా షాకింగ్ గా ఉందన్నయ్య. అసలు వాళ్ళు ఇక్కడికి వస్తారని ముందే ఎలా ఊహించావు? చిన్నపిల్లలకి ఒక విచిత్రమైన మనస్తత్వం ఉంటుందిరా. వాళ్ళు అలిగినప్పుడో కోపంలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి చాక్లెట్స్ గానీ బిస్కెట్స్ గానీ ఇచ్చామనుకో, వాళ్ళవి తీసుకోరు, అక్కర్లేదు అంటారు. తర్వాత సేమ్ టు సేమ్ అలాంటివి తెచ్చుకుని తింటుంటారు. వాళ్ళలా చేసేది వాటి మీద ఇష్టంతో కాదు, ఇచ్చిన వాళ్ళ మీద కోపంతో. నువ్వేంటిచ్చేది, మేము వాటిని తెచ్చుకోగలమని చెప్పడమే వాళ్ళ ఉద్దేశం. సింధుది కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాంటి మనస్తత్వమే. వాళ్ళ అమ్మ చేత హోటల్ పేరు అడిగించినప్పుడే డౌట్ వచ్చింది. ఏదేమైనా వాళ్ళకి బుద్ధొచ్చేలా చేసావన్నయ్య. నా ఆలోచన వాళ్ళకు బుద్ధొచ్చేలా చేయడం కాదు, తనలో మార్పు వచ్చేలా చేయడం. అది కాదండి, ఇలా చేస్తే తను ఇంకా కోపం పెంచుకునే ప్రమాదం ఉందనిపిస్తుంది. కోపం నుంచి ఆవేశం, ఆవేశం తర్వాత ఆలోచన, ఆ ఆలోచన నుంచి తప్పు చేసేమన్న మార్పు పుట్టుకొస్తుంది. అది కాదండి, నేను అమ్మా మహాతల్లి, ఈ చర్చా వేదిక ఇంటికెళ్ళక పెట్టుకుందాం. ఫుడ్ వచ్చింది కదా, ముందు భోంచేద్దాం. త్వరగా వడ్డించండి బాబు. అలాగే మేడం. బావా, చికెన్ బిర్యానీ సూపర్ కదా. అవును లాస్య, చాలా స్పైసీగా ఉంది. ఆ బావా, అసలు మటన్ గోంగూర అయితే మతి పోయిందనుకో. సో టేస్టీ అండ్ సో యమ్మీ. ఇదిగో పిల్ల, అంతగా నచ్చితే మనసులో పెట్టుకోవాలి గాని సో టేస్టీ అని సాగదీసి అనకూడదు. దానివల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. అవునా, అంతగా ఫీల్ అయ్యే వాళ్ళైతే తినాలండి. తినాలనే వచ్చాం, కుర్చీలు ఖాళీ లేక వెనక్కి వచ్చాం. అవునా, నేను ఇంకా ప్లేట్లు ఖాళీ లేక వెనక్కొచ్చారేమో అనుకున్నాను. అమ్మా, పనికి మళ్ళీ వాళ్ళతో నీకేంటి పని? నోరు మూసుకొని ఉండలేవా? అది ఆల్రెడీ రిజర్వ్డ్. అది కూడా ఆల్రెడీ రిజర్వ్డ్. ఒకరికి రిజర్వ్ చేసిన సీట్లో కూర్చోవడం పద్ధతి కాదు. అంత సంస్కారం ఉంటే ఇలా ఎందుకు తయారవుతారు? ఏయ్! బుద్ధుందా నీకు? అది నీ భార్యను అవమానిస్తూ మాట్లాడుతుంటే లాగిపెట్టి కొట్టాల్సింది పోయి దానికి వంత పాడుతూ నన్ను అవమానిస్తావా? అలా ప్రవర్తించడానికి సిగ్గులేదా? ఏమన్నా సిగ్గనిపించట్లేదా? ఆ మాటలు మాట్లాడుతుంది నువ్వేనా? ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నిన్ను అన్నయ్య వదినలు కంటికి పాపలా చూసుకున్నారు. అలాంటి వాళ్ళని అవమానిస్తూ ప్రవర్తిస్తున్నావే, అప్పుడు అనిపించలేదా నీకు సిగ్గు? ఒక కన్న తండ్రిలా కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వ్యక్తికి కాళ్ళు తగులుతున్నాయని తెలిసినా కూడా కాళ్ళు చాపుకొని కూర్చున్నావట. ఏ అప్పుడు అనిపించలేదా ఈ సిగ్గు? ఆపు! నీతులు చెప్తున్నావా? నీతులు ఛే! నువ్వేమీ బాధపడకమ్మా. మావయ్య,
రెస్టారెంట్లో జరిగిన విషయం దగ్గర నుంచి ఇప్పుడు హాల్లో జరిగిన విషయం వరకు మొత్తం నాకు తెలుసమ్మా. మావయ్య ఇవన్నీ మీకెలా తెలుసు? ప్రతి క్షణం మీ మంచి కోరుకునేవాణ్ణి, అనుక్షణం మీ మంచి కోసం తపన పడేవాణ్ణి. మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఎలా ఉంటానమ్మా? మీరు ఆశిస్తుంది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు మావయ్య. నాకు పెత్తనం ఇచ్చారనే మాటే గాని నేనంటే ఇక్కడ ఎవరికి లెక్కలేదు. ఆఖరికి లాసెస్తో సహా అది కూడా నన్ను డామినేట్ చేయాలని చూస్తుంది. లాస్య? ఆ, ఎవరమ్మా లాస్య? భూమి చెల్లెలు ఇక్కడే ఉండి చదువుకుంటుంది. ఆ అభయ్ గారు తన్ని సొంత కూతుర్లా చూసుకుంటాడు. దానికి ఒంటి నిండా పొగరే. అవునా? హ, ఆ పిల్లేదో అన్నదని నువ్వేమీ బాధపడకమ్మా. అసలు నువ్వు ఆలోచించాల్సింది ఆ పిల్ల గురించి కాదు, ఆ ఇంట్లో బాగా వేయటం గురించి. అలా జరగాలంటే ఆది మన వైపు రావాలి, మన మాట వినాలి కదా మావయ్య. చూస్తుంటే అది అసాధ్యం అనిపిస్తోంది. అస్సలు కాదమ్మా, అసలు అసాధ్యం అన్న మాటే ఉండదమ్మా. మనుషుల ఆలోచనలు మారటం అన్నది ఋతువులు కాలాలు మారినంత తేలికమ్మా. అలాగే ఆది కూడా త్వరలోనే మారతాడు, నీ మాట వింటాడు. ధైర్యంగా ఉండమ్మా. అది కాదు మావయ్య. అదంతా ఎప్పటికీ అనే కదా నీ అనుమానం? భూకంపాలు, సునామీలు చెప్పిరావమ్మా, అనుకోకుండా అకస్మాత్తుగానే వస్తాయి. వీడు కూడా అంతే, ఏదో ఒక రోజున అగ్నిపర్వతంలా బద్దలై అన్నం మీద విరుచుకుపడతాడు. అలా చేసే బాధ్యత నాది, తప్పకుండా చేసి తీరుతాను. నా మీద నమ్మకం ఉంచమ్మా. వీళ్ళు చేస్తున్న అవమానాన్ని భరించలేక అసలు ఇంట్లోంచి వెళ్ళిపోదామనిపిస్తోంది మావయ్య. కానీ మీ మీద నమ్మకంతోనే అవన్నీ భరిస్తూ ఉంటున్నాను. నా మీద నీకున్న నమ్మకానికి చాలా థ్యాంక్స్ అమ్మా. అదే నమ్మకంతో ఉండు, త్వరలోనే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. సరేనమ్మా? అలాగే మావయ్య. ఆరోగ్యం జాగ్రత్తమ్మా. ఉంటాను. సరే మావయ్య.